చిత్రసీమలో ఉప్పెన సినిమాతో ఒక సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి బేబమ్మ పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. కెరియర్ ప్రారంభంలోనే అలాంటి బలమైన పాత్ర దక్కడం ఆమెకు వరుస అవకాశాల దారులు తెరిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ అందుకోకపోవటం ఆమె ప్రయాణాన్ని కొంత మందగింపజేసింది. ఇప్పటి వరకు తన ఫ్లాప్స్ గురించి ఎక్కువగా మాట్లాడని కృతి తాజాగా మాత్రం తన మనసులోని భావాలను బయటపెట్టేసింది. తాను నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే బాధ కంటే బేబమ్మ లాంటి బలమైన పాత్రలు మళ్ళీ దక్కకపోవడమే తనకు ఎక్కువగా బాధ కలిగిస్తోందని చెప్పిన మాటలు ఆమె నిజాయితీని, తన పని పట్ల ఉన్న కమిట్మెంట్ను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంది, ఫలితం నా చేతిలో ఉండదని కృతి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కెరియర్ పరంగా చూస్తే ఉప్పెన తర్వాత కృతి చేసిన సినిమాల్లో పాత్రల బలం కొంత తగ్గిందనే అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ పాత్రలు ప్రేక్షకులకు స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వలేకపోయాయి. అదే కృతి కెరియర్ లో ప్రధాన లోటుగా మారిందని చెప్పొచ్చు. ఇతర హీరోయిన్స్ తమ కెరియర్ ను జాగ్రత్తగా మలుచుకుంటున్న తరుణంలో కృతి గ్రాఫ్ మాత్రం ఊహించినంతగా పెరగలేదు. అలాంటి సమయంలో ఆమె తన ఆశలన్నిటినీ కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా పైనే పెట్టుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లోనే కృతి తన సినిమాల ఫ్లాప్ల విషయంపై మాట్లాడగా ప్రస్తుతం ఆ కమెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే కృతికి కోలీవుడ్ లో మంచి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. పైగా తెలుగులో కృతి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఓ హీరోయిన్ గా ఎంపికయ్యారు. అనిల్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉండటంతో కృతి లైఫ్ కు ఈ ప్రాజెక్ట్ ఓ కీలక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చని సినీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కృతి శెట్టి కెరియర్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె టాలెంట్, నిజాయితీ మరియు తనపై ఉన్న నమ్మకం ఆమెను మళ్ళీ సక్సెస్ దిశగా తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బేబమ్మలా మరో బలమైన పాత్ర దొరికితే ఆమె తిరిగి టాలీవుడ్ లో తన స్థానం బలపరచడం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.